హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే సాయిబాబా వారు నిజంగా పడుకొని ఉన్నట్టుగానే ఉంది కదా. నేను కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు నిజంగా సాయిబాబా ఇక్కడ పడుకొని ఉన్నారా అనిపించింది. ఇదైతే మా ఊరు నుంచి 10-15 మినిట్స్ దగ్గరలో ఉన్న నెమ్లి, ఊరు పేరే నెమ్లి, ఆ ఊరిలో ఉన్న సాయిబాబా గుడి. ఈ ఆలయం అయితే చాలా పెద్దగా ఉంటుంది, లోకల్ షిరిడి అన్నట్టే. ఇంకా అక్కడ ఉన్నట్టుగానే ఇక్కడ కూడా పెద్ద పెద్ద విగ్రహాలు, పెద్ద పెద్ద సాయిబాబా విగ్రహాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఆడుకోవడానికి అయితే పార్క్ కూడా ఉంది. పిల్లలు వచ్చినప్పుడు ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మేము వచ్చిన రోజు అయితే ఇక్కడ వర్షం అయితే పడింది. మా పిల్లలు అయితే చూడండి మొత్తం ఇక్కడ అయితే మొత్తం ఆడుకున్నారు. చాలాసేపు టైం స్పెండ్ చేసాము. చాలా బాగా అనిపించింది గుడి. మీకైతే చూపించాలనిపించింది కాబట్టి వీడియో అయితే తీసాను. ఇక్కడ అయితే నుంచి అయితే ఇలాగ లోపలికి వెళ్తూ ఉన్నాము. చాలా నీట్గా, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. లోపలికి మాత్రం ఫోన్స్ అయితే నాట్ అలౌడ్, అక్కడైతే బోర్డు పెట్టేశారు, లోపలికి ఫోన్స్ అవి వీడియోలు తీయొద్దు అని. చుట్టూ అయితే చాలా పెద్దగా ఉంది. చూడండి, అక్కడ షిరిడీలో ఉన్నట్టుగానే బాబావారు ఇక్కడ అన్నం కలుపుతూ ఉన్న విగ్రహం ఉంది. కానీ ఇక్కడ డైలీ అన్నదానం కాకుండా ప్రతి థర్స్డే అయితే అన్నదానం చేస్తారు. లోపలికి అయితే ఫోన్ అలో లేదు కాబట్టి నేనైతే బయటనే ఇలాగ నిలబడి వీడియో అయితే తీసాను మీకు చూపించడం కోసమని. బాబావారి దర్శనం అయితే చేసుకోండి. మేము వెళ్ళింది అయితే సండే కాబట్టి పెద్దగా రష్ లేదు. ఆ తర్వాత పక్కన ఇలాగైతే బాబావారి ఇలాగ కూర్చొని ఉన్నారు. అన్నీ చూడటానికైతే నిజంగా ఆయన కూర్చొని ఉన్నారా, నిజంగానే పడుకొని ఉన్నారా అనిపించింది. ఇవి చూస్తుంటే అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. అక్కడే చాలాసేపు కూర్చొని ఉన్నాము. ఆ తర్వాత మనము ఇంకా నెక్స్ట్ దీని తర్వాతకి వెళ్తే కనుక అక్కడైతే బాబావారు పడుకొని ఉన్న విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడ అయితే వీళ్ళంతా కూడా భవానీలో ఉన్నారు. అందరూ కూడా మాల వేసుకున్నారు. దుర్గామాత పెట్టేశారు ఇక్కడ దుర్గామాతని. అక్కడైతే భవానీలంతా కూడా వచ్చి పూజలు చేస్తున్నారు. ఇక్కడ అయితే చాలా హైలైట్ అనిపించింది. బాబావారు అయితే నిజంగానే పడుకొని ఉన్నారు అన్నట్టుగా. అలాగే చూస్తుండిపోయాము. పిల్లలంతా కూడా నిజంగా బాబా పడుకున్నారు, లేపు మమ్మీ లేపు మమ్మీ అని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత అయితే లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మాత్రం ఎంట్రన్స్ లేదు కాబట్టి నేను ఇక్కడ స్టెప్స్ మీద నించొని మీకోసం అయితే ఇలాగ చూపిస్తున్నాను. పిల్లలతో వెళ్ళాం కానీ చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించింది గుళ్ళో అయితే. ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడ శివలింగం లేకుండే, ఇది కొత్తగా పెట్టారు. ఇక్కడ నుంచి లోపల నుంచి అయితే దర్శనం అయితే చేసుకోవటానికి అయితే వెళ్తున్నాము. చాలా పెద్ద శివలింగం పెట్టేశారు. చూడటానికైతే కళ్ళ నిండా అనిపించింది. చాలా బాగుంది. టెంపుల్ అయితే మీకు ఎలా అనిపించింది? మా ఊరు దగ్గరలో ఎవరైనా ఉన్నారో కామెంట్ చేయండి.